చేసుకుంటున్నాం. Whatever we learn in our Bible studies are coming into fulfillment in our days. మనం బైబిల్ స్టడీ కూటములను నేర్చుకొనుచున్న ప్రతి కార్యము కూడా మన దినములలోనే నెరవేర్పులోనికి వచ్చుచున్నవి. It is very unfortunate that most people they deliberately or foolishly or carelessly ignore these studies. అయితే దురదృష్టవశాత్తు అనేక మంది నిర్లక్ష్యముగాను తృణీకారముగాను బుద్ధిహీనముగాను ఈ బైబిల్ స్టడీ కూటములకు వచ్చుటలేదు. So spiritual people in the church must always have the spirit of intercession and pray for the backsliding people. సంఘంలోనికి ఆత్మీయులుగా కనబడుచున్న వారు ఈ రీతిగా వెనుకబడిపోతున్న వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయువారై ఉండవలెను. Now the whole world is in a very big chaos. ఇప్పుడు సర్వ ప్రపంచము చూసినప్పుడు మిక్కిలి కల్లోలములో కనబడుచున్నది. People are losing their peace and stability. జనులు తమకు సమాధానమును తమ స్థిరత్వమును పోగొట్టుకొనుచున్నారు. People are in a great distress and perplexion, not able to understand what's kept in store for them the next moment. జనులందరూ కూడా మిక్కిలి కల్లోలములోను ఎటువంటి కలవరముతోనూ మరుక్షణము వారి జీవితంలో ఏమి సంభవించినా ఎరుగని పరిస్థితుల్లో జీవించుచున్నారు. Whatever is happening is all as per God's predestination. ఇప్పుడు జరుగుతున్న ప్రతి కార్యము కూడా దేవుని యొక్క ముందు నిర్ణయముగా ఏర్పరచబడిన కార్యములుగా అయ్యున్నవి. Yes, whatever is foretold 2000 years 4000 years ago are all coming into fulfillment in our days as we being the last generation. మనము చివరి తరము వారే కనబడుచున్నాము కాబట్టి 2000 సంవత్సరముల క్రితము 4000 సంవత్సరముల క్రితము ప్రభువు ప్రవచించినటువంటి ప్రతి కార్యము కూడా ఈ దినములలో నెరవేర్చబడుచున్నవి. Israel, the people of God, they are in war for the last 3 years, more than 3 years. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనులు గత 3 సంవత్సరములు దానికంటే అధికముగానే యుద్ధములలో నిమగ్నమై ఉన్నారు. They are fighting against us 5-6 nations. వారు దాదాపుగా 5-6 దేశములకు విరోధముగా యుద్ధమాడుచు ఉన్నారు. Most of them were terrorist groups. వారిలో అధిక శాతము ఉగ్రవాదుల గుంపులు వారై ఉన్నారు. But God helped them to fight and get victory and still stand. అయితే వారందరితో కూడా అధికముగా పోరాడి వారందరి ఎదుట నిలవబట్టకు దేవుడు వారికి సహాయం చేయుచున్నారు. Yes, and now the war is in a very bad shape. ఇప్పుడు యుద్ధం అనేది ఘోరమైన పరిస్థితిలోనే కనబడుచున్నది. Nobody ever expected that the country once which was so beloved for God, Iran, earlier it was Persia, will ever rise against his people. దేవునికి ఒకానొక కాలంలో దేవునికి ఇష్టమైనటువంటి జనులైన ఇరాన్ దేశము అనగా పర్షియా దేశము ఈ రీతిగా దేవునికి ప్రజలకు విరోధంగా లెగుస్తుందని చెప్పి ఎవ్వరూ అనుకొనలేదు. The land Iran had many other names also. ఇరాన్ దేశంనకు ఇతర అనేకమైన పేర్లు కూడా కలవు. Till 1997 it was called as Persia. 1997 సంవత్సరం వరకు ఇరాన్ దేశమునకు పేరు పర్షియా దేశము లేక పారసీక దేశము. Before that, according to Bible, it was called as a nation Elam. దానికి ముందుగా దానికి పేరు ఏలాము దేశము అని పేరు. Jeremiah and Isaiah, like big prophets, they call it as Elam. యెషయా మరియు ఇర్మియా వంటి పెద్ద ప్రవక్తలు ఆ దేశమును ఏలాము దేశమని చెప్పి పిలుస్తూ ఉంటారు. In Jeremiah chapter 49 verse 36. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 36వ వాక్యములో Thus says the Lord of hosts, behold, I'll break the bow of Elam and chief of their might. నలుదిశల నుండి 4 వాయువులను ఏలాము మీదకు రప్పించి వారిని చెదరగొట్టుదును. And 36, upon Elam will I bring the 4 winds from the 4 quarters of heaven, and will scatter them toward all those winds, and there shall be no nation whither the outcasts of Elam shall not come. 36వ వాక్యము నలుదిశల నుండి 4 వాయువులను ఏలాము మీదకి రప్పించి 4 దిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదియూ ఉండదు. For I'll cause Elam to be dismayed before their enemies.
వారి శత్రువుల ఎదుట నేను వారిని భయపడ చేయుదును. And before them they seek their life. వారి ప్రాణము తీయజూచు వారి ఎదుట ఏలామును భయపడ చేయుదును. And I will bring evil upon them, even my fierce anger, say the Lord. నా కోపాగ్ని చేత కీడును వారి మీదకి నేను రప్పించుదును. వారిని నిర్మూలము చేయి వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను. And I will send the sword after them till I have consumed them. వారి నిర్మూలము చేయి వరకు వారి వెంట ఖడ్గమును పంపుచున్నాను. So the prophecy of Jeremiah against Elam, later called Persia and now as Iran, that God will fight against him. ఈ విధముగా ఈ ఇర్మియా ప్రవక్త మూలంగా ప్రవచింపబడినటువంటి ఏలామునకు విరోధమైనటువంటి ప్రవచనము, లేదా దాని తర్వాత దాని పేరు పారసీక దేశముగా మార్చబడి ఉన్నది, దాని తర్వాత దాని పేరు ఇరాన్గా మార్చబడి ఉన్నది, దానికి విరుద్ధంగా లేచినటువంటి ప్రవచనములు ఈ దినములలో నెరవేర్చబడుచున్నవి. Even so, అదే విధముగా prophet Isaiah also said, యెషయా కూడా, ప్రవక్త అయిన యెషయా కూడా ఈ రీతిగా చెప్పుచున్నాడు. in chapter 22 verse 6, 22వ అధ్యాయం యొక్క 6వ వాక్యము, Elam bare the quiver with chariots of men and horsemen and uncovered the shield. ఏలాము యోధులను, రథములను, రౌతులను సమకూర్చి అంబుల పొదిని వహించి ఉన్నది. It shall come to pass that the choicest valley shall be full of chariots, and the horsemen shall set themselves in array at the gate. అందుచేత అందమైన నీ లోయల నిండా రథములున్నవి, గుర్రపు రౌతులు గవిని యొద్ద వ్యూహం ఏర్పరచుకొనుచున్నారు. You have numbered the houses of Jerusalem, and the houses have ye broken down to fortify the wall. అప్పుడు యూదా నుండి అని ముసుగు తీసివేయును, ఆ దినమున అరణ్య గృహమందున్న ఆయుధములను కనిపెట్టితివి. So Elam will rise up with quiver in his hand, ఈలాగున ఎలాము అంబుల పొదిని వహించి అది లేచుచున్నది, and also with the chariots. మరియు రథములతో కూడా లేవనై ఉన్నది. In those days when Isaiah wrote the book in BC 714, the latest or modern war weapons were not made. ఆ దినములలో యెషయా క్రీస్తు పూర్వము 714వ సంవత్సరం ప్రవచించిన దినములలో ఆధునికమైనటువంటి ఆయుధములు ఆ దినములలో ఏమీయో కనుగొనబడలేదు. This Elam was the son of Shem, the son of Noah. నోవాహు కుమారుడైనటువంటి షేము కుమారుడే ఈ ఏలాము. In Genesis chapter 10 verse 22 we read, దాని గురించి ఆదికాండము 10వ అధ్యాయము 22వ వాక్యంలో చదువుచున్నాము. the whole world now has been filled with the sons of Noah. ఇప్పుడు సర్వ ప్రపంచంలో కూడా చూచినప్పుడు నోవాహు కుమారుల సంతతి వారితోనే నింపబడి ఉన్నది. In those days the world never had 5 continents as we have now. ప్రస్తుతము మనకు కనబడుచున్నటువంటి 5 ఖండములు పాత కాలములో అవి లేకుండెను. In those days only 3 continents were there. ఆ రోజులలో 3 ఖండాలు మాత్రమే ప్రపంచములో కనబడుచూ ఉండెను. Africa, Europe and Asia. ఆఫ్రికా, ఐరోపా, ఆసియా. Africa also not the whole of Africa. Africa only on the northern side of Egypt and other place. ఆఫ్రికా దేశములో పూర్తిగా కాదు గాని ఉత్తర ఆఫ్రికా అయినటువంటి ఐగుప్తు తదితర దేశములు. So the sons of Noah, Shem, Ham and Japheth, they inhabited these lands. ఈ యొక్క ఖండములను లేక ఈ ప్రదేశములను నోవహు కుమారులైనటువంటి షేము, హాము, యాపేతు వాళ్ళు స్వతంత్రించుకొని ఉన్నారు. Ham inhabited Egypt and the African countries. హాము ఐగుప్తు దేశమును మిగిలినటువంటి ఆఫ్రికా దేశములను స్వతంత్రించుకొని ఉన్నాడు. And Shem the Middle East countries. షేము అని చెప్పినప్పుడు మధ్య ప్రాచ్య దేశములను నివాసముగా ఏర్పరచుకొని ఉన్నాడు. Japheth the northeastern countries. యాపేతు అని చెప్పినప్పుడు ఉత్తర తూర్పు భాగములను అతడు నివాసముగా కల్పించుకొని ఉన్నాడు. Like Russia, Mongolia, China. అనగా రష్యా, మంగోలియా, చైనా, మిగిలిన దేశములు. And all the European countries. మిగిలినటువంటి ఐరోపా దేశములు. All these places were occupied by Japheth. ఇవన్నీ కూడా ఈ స్థలములలో యాపేతు సంతానపు వారు నివాసము చేసుకుని ఉండి ఉన్నారు. Yes, so because Ham was cursed by his father, even today the Africans are dying in famine. ఆ దినములలో హాము నోహు తండ్రి ద్వారా శపించబడినందువలన ఈ దినములలో కూడా ఆఫ్రికా ఖండం అనేది కరువు కాటకాలలో జీవిస్తూ ఉన్నారు. Whereas the children of Japheth,
అయితే యాపేతు కుమారులు they are called Gog and Magog. వారి కుమారుల పేరు గోగు మరియు మాగోగు. Gog is a son of Japheth. గోగు యాపేతు యొక్క కుమారుడు. Genesis 10:2. ఆదికాండము 10వ అధ్యాయం యొక్క 2వ వాక్యము. Also we read in chapter 27 verse 82 to 12 to 14. మరియు 27వ అధ్యాయం యొక్క 12 నుండి 14 వాక్యముల వరకు. Gog, Tubal, Meshach, they were the names of Japheth. గోగు, తుబాలు, మేషకు వీళ్ళందరూ కూడా యాపేతు కుమారులు. And Ezekiel writes about them, comparing them to the present Russia. ఎహెజ్కేలు ప్రస్తుతం అందునటువంటి రష్యా దేశమునకు పోల్చుచు తన గ్రంథంలో వ్రాయిచున్నాడు. He calls Gog as the prince of all the other people. గోగుని ఇతర దేశములన్నిటి మీద ఒక రాకుమారునిగా పిలుచుచున్నాడు. And Magog was the land. మాగోగు అనగా వారు ఉండే దేశము. Meshach and Tubal are the two main cities in Russia. మేషకు, తుబాలు ఈ రెండు కూడా రష్యా దేశంలోని ప్రధాన పట్టణములుగా కనబడుచున్నవి. As we heard on Sunday, according to God's eternal plan or as per the prophetical plan, ఆదివారం దినమందు మనం వినిన రీతిగా దేవుని యొక్క అనాది ప్రవచన సంకల్పము ప్రకారము Iran must be overthrown. ఇరాన్ దేశం అనేది పడద్రోయబడవలెను. Now though it appears to be victorious or they are able to fight against many nations now against the expectation of the nations, జనుల యొక్క ఎదురు చూపులకు వ్యతిరేక్తముగా అన్ని దేశముల మీద అది పైచేయి పొందుకొనిదిగా కనబడుచున్నను. Jeremiah says God will destroy them first, later on he will allow them to recover. ఇర్మియా చెప్పుచున్నాడు, మొదటిగా వారు నాశనం అవుటకు దేవుడు చోటిచ్చెదరు, ఆ తర్వాత తిరిగి వారు పైకి లేచుటకు దేవుడు అనుమతించెదరని ఇర్మియా చెప్పుచున్నాడు. For their sins they will be punished. వారి పాపములను బట్టి వారు శిక్ష నొందుదురు. Because they are fighting against God's people. ఎందుకంటే వారు దేవుని ప్రజలకు విరోధంగా పోరాడుచున్నందువలన. But after that 39th verse says, it shall come to pass in the latter days that I will bring again the captivity of Elam, saith the Lord. అయితే 39వ వాక్యంలో చూస్తున్నాము, తిరిగి ఏలాము సంతతి వారిని వారి చెరలో నుండి నేను బయటికి తీసుకొని వచ్చేదను. 38 says, 38వ వాక్యం చెప్పుచున్నది, Jeremiah 49:38, ఇర్మియా 49:38, I'll set my throne in Elam and will destroy from thence the king and the princess. నా సింహాసనమును అచ్చడినే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనము చేయుదును. This prophecy is fulfilled nowadays now. ఈ యొక్క ప్రవచనము ఈ దినములలో మన దినములలో ఇప్పుడు నెరవేర్చబడుచున్నది. He will destroy the king and the princess. రాజును అధిపతులను నాశనము చేయుట. So since 28 from 1979 till 28th of February, one man was ruling Iran. 1979వ సంవత్సరం మొదలుకొని ఈ 2026 ఫిబ్రవరి మాసము 28వ తారీఖు వరకు ఇరాన్ దేశం అంతటిని ఒకే ఒక్కడు ఏలుబడి చేస్తూ వచ్చి ఉన్నాడు. He revolted against the former king Shah who reigned for many years like him. అనేక సంవత్సరములుగా ముందున్న కాలములో ఏలుబడి చేసిన షా అనే రాజునకు విరోధంగా ఇతడు లేచి ఉన్నాడు. Shah was running a Hindu government. షా ఒక హైందవ ప్రభుత్వాన్ని నడిపిస్తూ వచ్చి ఉన్నాడు. But Ayatollah Ali Khamenei, he was a very strong Islamist. అయితే అయతుల్లా ఖమేని అనే వ్యక్తి చాలా బలమైనటువంటి నిష్ఠ కలిగిన మహమ్మదీయుడు. So he revolted against King Shah. అతడు రాజైనటువంటి షాకి విరోధంగా తిరుగుబాటు చేసి He was exiled to the US. అమెరికా దేశమునకు అతడు బహిష్కారము చేయించి And he took over the government or the land. ఆ యొక్క ఇరాన్ ప్రభుత్వాన్ని ఇతరు తీసుకొని ఉన్నాడు. He made it a religious government. అతడు ఆ ప్రభుత్వముని మత సంబంధమైన ప్రభుత్వంగా మార్చి ఉన్నాడు. A very strong Islamic government. నిష్ఠ కలిగినటువంటి బలమైన మహమ్మదీయ ప్రభుత్వముగా అతడు మార్చి ఉన్నాడు. Like now in India the BJP party is bent on making India a Hindu country. He was also trying.
ఎలాగున ఇప్పుడు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం వారు ఇండియా దేశమును హైందవ దేశంగా మార్చాలని కోరుచున్నారో అతడు ఆ దేశమును అలాగున చేసి ఉన్నాడు. But in India it may not be possible. It's because Nehru said we are living in unity with diversity. ఇండియా దేశంలో అది పూర్తిగా సాధ్యము కాదు. ఎందువల్లంటే నెహ్రూ తన దినముల్లో చెప్పి ఉన్నాడు, అనేకమైనటువంటి వివిధ రకములైన పరిస్థితుల్లో కూడా ఐక్యతను కాపాడుకునే దేశము అని చెప్పి ఉన్నాడు. In our country not one or two groups of people are living. మనక ఇండియా దేశంలో ఏదో 1-2 గుంపుల వారు జీవించుచున్నారు. Different types of religious people are all living. అలాగున కాదు కానీ వెవ్వేరు రకములైనటువంటి మత సంబంధమైన జనులు జీవించుచున్నారు. Yes, but still they are successful to a certain extent. అయితే కొంత కొలతకు వారు సఫలీకృతం అవుచున్నారు. So God said, I'll destroy the king or the king and the princess. దేవుడి వాక్యంలో సెలవిస్తున్నాడు, నేను దాని రాజును అధిపతులను నాశనము చేసేదను. That's what has happened now. అది ఇప్పుడు కాలంలో జరిగి ఉన్నది. On 28th morning 9:45. ఫిబ్రవరి నెల 28వ తారీఖు ఉదయకాలము 9:30 గంటలకు. Yes. For the world it is a word news. లోకానికంతా కూడా ఇది ఒక ప్రపంచ వార్తగా ఉండును. And people said it's a historical achievement which no other country has ever done it in the world in all these years. ఇన్ని సంవత్సరములుగా ఏ ప్రపంచము గాని ఏ దేశము గాని ఎవరూ చేయలేనటువంటి చారిత్రాత్మక సాధన అని చెప్పి జనులు ఈ విషయమై మాట్లాడుకొనుచున్నారు. But for Christians who know the word of God, అయితే దేవుని యొక్క వాక్యం ఎరిగినటువంటి క్రైస్తవులకైతే, not everybody, అందరూ కాదు, those people who study the word day and night, రాత్రింపగలు దేవుని యొక్క వాక్యమును అధ్యయనం చేస్తున్నటువంటి బిడ్డలకు they understand it is God's plan. వారికి అర్థమవుతున్నది అదేమనగా ఇదంతా కూడా దైవ సంకల్పమని. Jeremiah prophesied it in BC 600. ఇర్మియా దీని గురించి క్రీస్తు పూర్వము 600 సంవత్సరమందు ప్రవచించి ఉన్నాడు. And it came to fulfillment in 2026. అది నెరవేర్పు 2026 సంవత్సరములో జరిగి ఉన్నది. So God's word is very accurate. దేవుని యొక్క వాక్యము చాలా అది ఖచ్చితమైన సూటి అయినదిగా ఉంటున్నది. Now in great fury, ఇప్పుడు గొప్ప కోపోద్రేకముతో God said in 37, I'll bring evil upon them in my fierce anger. 37వ వాక్యంలో దేవుడు సెలవిస్తున్నారు, నా కోపాగ్ని చేత కీడును వారి మీదకి నేను రప్పించుదును. Nearly 2630 years, Jeremiah prophesied about it, naming God's fierce anger. దాదాపుగా It is in a modern language epic fury. 2630 సంవత్సరముల క్రితము ఇర్మియా ప్రవచించినటువంటి ఆ ప్రవచన వాక్కులే ఇక్కడ వారు నామకార్థంగా పెట్టుకొని ఉన్నారు. అదే దేవుని యొక్క మహా కోపోగ్రత లేదా కోపాగ్ని. When I read it today, I was surprised by the verse 39. ఈ దినమందు నేను ఆ వాక్యం చదివినప్పుడు, ఈ 39వ వాక్యం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించి ఉన్నది. But it shall come to pass in the latter days that I will bring again the captivity of Elam, saith the Lord. దేవుడు చెప్పుచున్నారు, నేను మరలా ఆ యొక్క ఏలాము వారిని అచ్చటనే నేను స్థాపించి ఏలాములో నుండి వాళ్ళ రాజుని నాశనం చేద్దును. I thought, why should God have mercy on them when he wanted to destroy them in a great fury? వారిని కోపాగ్నితో నాశనం చేయాలనుకుంటున్నప్పుడు దేవుడు ఎందుకు మరలా వారి మీద నేను కనికరము చూపించి వారిని మరలా తీసుకుని వస్తానని ఎందుకు చెప్పుచున్నారు? When it was known in the name of Persia, it was favorable to Christians. అది పర్షియా, favorable to God's people. అది పారసిక దేశం అని చెప్పుచున్నప్పుడు కొంతవరకు క్రైస్తవులకు సంబంధించినదిగా కనబడుచున్నది. The previous king Shah was living in perfect alliance with America. ముందున్నటువంటి రాజైనటువంటి ఇరాన్ రాజైన షా రాజు అమెరికాతో సత్సంబంధాలు పెట్టుకొని ఉన్నాడు. In chapter 43 and 44, another place, and Isaiah says, good of Persia, that Persian king Cyrus only allowed the children of Judah to go back to Jerusalem and build their temple, their walls, and establish their country. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 44వ అధ్యాయాలలో ఇక పారసీక రాజు అయినటువంటి కోరేషును గురించి ఆ ప్రవక్త చెప్పుచున్నాడు. ఎందువల్లంటే కోరేషు రాజే ఇశ్రాయేలు ప్రజలు తిరిగి తమ దేశమునకు వెళ్లి ఆలయమును కట్టుకొనుటకు ఆ రాజు సహాయపడినట్లుగా చెప్పబడుచున్నది. Even during the days of King Ahasuerus, Esther's time, the Jews were, their life was in danger.
ఎస్తేరు కాలములో ఉన్నటువంటి రాజైన అహష్వేరోషు కాలములో కూడా యూదులకు ప్రాణాపాయము కలిగి ఉండెను. But Esther, by her wisdom, she saved her people from destruction by the Persians. అయితే ఎస్తేరు తన జ్ఞానము చొప్పున తన జనులైనటువంటి యూదులను ఆ పారసీక జనుల చేతుల్లో నుండి ఆమె కాపాడుకొనగలిగి ఉన్నది. All right. So far I told you about the event that took place in Iran. It is prophetical fulfillment. ఇప్పటి వరకు నేను ఇరాన్ లో జరిగిన సంభవాల గురించి చెప్తూ వచ్చి ఉన్నాను. ఇది ప్రవచన నెరవేర్పుగా కనబడుచున్నది. It has only begun now. అది ఇప్పుడే ప్రారంభించబడినది. It will end with the third world war. అది ఎప్పుడు ముగిస్తుందంటే మూడవ ప్రపంచ యుద్ధముతో పాటు ముగించబడును. As I told you on Sunday, Iran will be the second country to join Russia to come against Israel to fight. నేను ఆదివారం రోజు చెప్పిన విధముగా ఇరాన్ దేశము రష్యాతో కలవబోయే దేశములలో రెండవ దేశముగా పరిగణించబడుతుంది. వారందరూ కలిపి ఇస్రాయెల్కి విరోధంగా యుద్ధం ఆడెదరు. ఎక్కడ చదువుచున్నాం? Many people will be allied to Russia to come against Israel. ఇస్రాయెల్కి విరుద్ధంగా యుద్ధమాడుటకు రష్యాతో పాటు అనేకమైన దేశాలు కలుసుకుంటాయి. Yes, and Persia will be the first country. అయితే పారసీక దేశము పర్షియా దేశము మొదటి దేశముగా కనబడుచున్నది. Ezekiel 38 verse 5. యెహెజ్కేలు గ్రంథము 13:5. Persia and Ethiopia. పారసీక దేశము మరియు ఐథియోపియా దేశము. Then Libya. తర్వాత లిబియా, Gomer, గోమెరు and Togarma. మరియు తొగర్మ. 38 5 and 6. 13వ అధ్యాయము 5-6 వాక్యములు. Ezekiel. యెహెజ్కేలు 38:5-6 వాక్యములు. So the first country who will join Russia is Persia, present Iran. కాబట్టి రష్యా దేశంతో కలుసుకోబోయే మొదటి దేశం ఏమనగా పారసీక దేశము అనగా ఇరాన్ దేశం అని చెప్పి యెహెజ్కేలు 38:5-6 వాక్యంలో చూస్తున్నాము. And therefore now it is the present development is now Russia is now supporting Iran. ఇప్పుడు ప్రస్తుతం అందరూ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే రష్యా దేశము ఇరాన్ దేశముకు మద్దతుగా వచ్చుచున్నది. Yesterday openly Russia said, I will fight, I will provide arms to Iran and we will join him to fight against Israel and America. నిన్నటి దినమందు రష్యా చేసినటువంటి బాహాట ప్రకటన ఏమనగా నేను ఇరాన్ దేశమునకు నా ఆయుధాలు సరఫరా చేసి వాళ్ళకు నేను సహాయపడతాను అని చెప్పి ఉన్నది. And China is supplying all the missiles and bombs to Iran. అయితే చైనా దేశం ఏం చేస్తుందంటే బాంబులను లేని గుండ్లను ఇంకా క్షిపణులను ఇరాన్కి సహాయముగా పంపించుచున్నది. Iran has accumulated nearly 40,000 missiles. ఇరాన్ దేశము దాదాపు 40,000 క్షిపణులను సిద్ధము చేసుకొని పెట్టుకొని ఉన్నది. Why Israel killed Ayatollah Khomeini? ఎందుకొరకు ఇశ్రాయేల్ వాళ్ళు అయతుల్లా రుహుల్లా ఖొమైనీని చంపవలసి వచ్చెను? For the last 47 years of his regime, Israel was fed up of this man because he always used to say, unless Israel is wiped away from the globe, I'll fight. గత 47 సంవత్సరములుగా ఇశ్రాయేలు జనులు ఈ యొక్క ఖొమైనీ మీద విరక్తి చెంది ఉన్నారు. ఎందువలనంటే అతను ఏం చెప్తాడంటే మాటి మాటికి నేను ఇశ్రాయేలు ప్రజలను ఆ దేశమును ప్రపంచ పటములో ఉండకుండా తుడిచివేస్తాను, అంతవరకు నేను యుద్ధము చేస్తూనే ఉంటానని ప్రకటించి ఉన్నాడు. So they kept buying many missiles from China and Russia. దాని కొరకే ఏం చేశారంటే చైనా దేశం నుండి రష్యా దేశం నుండి అనేకమైనటువంటి ఆయుధములను కొనుక్కొని ఉన్నారు. Because he knew that in case of fight against Israel, America will come. America is a big superpower. ఎందుకంటే అతనికి బాగా తెలుసు ఒకవేళ ఇశ్రాయేలుతో మనము కాలు దువ్వుకున్నట్లయితే ఇశ్రాయేలుకి సహాయంగా తప్పకుండా అమెరికా దేశం వస్తుంది, అది మహా గొప్ప దేశం అని చెప్పి వీనికి తెలియను. Therefore he kept accumulating more and more missiles. అందువల్ల అధికమైన క్షిపణులను ఆయుధములను కూర్చుకుంటూ వచ్చి ఉన్నాడు. Apart from that, అంత మాత్రమే కాకుండా in Iran itself they made big bunkers down the mountains. ఇరాన్ దేశంలోనే పర్వతాలు కొండలకు కింద భూగర్భ నివాసాలైనటువంటి బంకర్లను సిద్ధము చేసుకొని అడుగుల లోతులో సిద్ధము చేసుకొని ఉన్నారు. To make ballistic and intercontinental missiles. బ్యాలిస్టిక్ మరియు ఆ ఖండముల మధ్యలో ఉన్నటువంటి క్షిపణులను తయారు చేసుకునే నిమిత్తము. Not from one city to another city the missiles will go. Not from one nation to another nation. From one continent to another continent. From Asia it will go to Europe.
ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతమునకు, ఒక దేశం నుండి మరొక దేశంలో కాకుండా ఆసియా ఖండము నుండి వేరొక ఖండమునకు అంత దూర ప్రయాణం చేయగలిగినటువంటి క్షిపణులను తయారు చేసుకున్నారు. And they accumulated these missiles also. ఇటువంటి ఒక క్షిపణులను కూడా తయారు చేసుకుని పెట్టుకుని ఉన్నారు. Yes, and Israel took it as a threat for them. ఇశ్రాయేలు ప్రజలు ఇదంతా కూడా వారికి ఒక బెదిరింపుగా తీసుకొని ఉన్నారు. Therefore, they were planning for more than 2 years now to eliminate Ayatollah Khomeini from Iran. ఇరాన్ లో నుండి అయతుల్లా ఖొమైనీని తొలగించు నిమిత్తము ఇశ్రాయేలు వారు దాదాపుగా 2 సంవత్సరాల నుండి ప్రయత్నాలు చేస్తూనే ఉండి ఉన్నారు. For 4 months they were after him, looking for a chance to spot him and accurately kill him. 4 నెలలుగా అసలు ఎక్కడ స్థావరం కల్పించుకొని ఉన్నాడు, ఎక్కడ నివాసం చేర్చునని వెతికి సరిగ్గా అతని స్థావరం మీద బాంబులు వేసి చంపేసి ఉన్నారు. Israel has a very big intelligence bureau. ఇశ్రాయేలు వారికి అతి పెద్ద, they are number 1 in the world. వారు ప్రపంచంలోనే వారు మొదటి స్థానంలో ఉంటున్నారు. వారికి ఒక అతి పెద్ద ఇంటెలిజెన్స్ బ్యూరో కనబడుచున్నది. This called Mossad. దానికి పేరు is a Hebrew version. అది ఒక హెబ్రీ పదము. దాని పేరు ఏంటంటే మొసాడ్ అంటారు. The intelligence in Mossad, they go to every country in the world. మొసాడ్ లో ఉంటున్నటువంటి ఆ యొక్క నిఘా సంస్థ వాళ్ళు ప్రపంచంలో అన్ని చోట్లకు వెళ్ళిపోతారు. Anyway, I am telling all these things to make you understand how accurately biblical prophecies come to fulfillment and about the last days. Jeremiah said, in the last days. ఇవన్నీ ఎందుకు చెప్పుచున్నానంటే అంచె దినములో ఏలాగున ముందు చెప్పబడిన ప్రవచన వాక్కులన్నీ తూచా తప్పకుండా ఖచ్చితంగా నెరవేర్చబడుచున్నవని చెప్పి మనం చూస్తున్నాం. ఇర్మియా చూడండి వారి గురించి రాసి ఉన్నాడు. From this we are rest assured that we are the last days group. In our days the word war must come. In our days Jesus must come. దీని గురించి మనం చూస్తున్నాము. మనమే చివరి తరము వారై ఉన్నాము. మన దినములలోనే ఆ యొక్క యేసు ప్రభు రావలెను. Therefore, with a great burden, with a lot of studies, I am giving you these teachings. అందువల్ల గొప్ప భారముతోనే ఈ యొక్క వేద పఠన కూటములను మీతో బోధిస్తూ ఉన్నాము. So we need to be very, very alert and vigilant these days. I have been telling it quite often, but the devil is hardening our hearts. చాలా జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని తరచు నేను చెప్పుచున్నప్పటికీ సాతానుడు చాలా మోసం చేసి హృదయములను కఠినపరుస్తూనే వచ్చుచూ ఉన్నాడు. Doesn't allow our people to come and attend the Bible studies. మన జనులను బైబిల్ స్టడీ కూటాలకు వచ్చి కూర్చోడానికి సాతాను అనుమతించట్లేదు. Kindly pray for the church. Forget about your own family. మీ సొంత కుటుంబాలు కొంత సమయం మర్చిపోయి దయచేసి సంఘం కొరకు ప్రార్థించండి. Stop praying for yourself. మీకోసం మీరు ప్రార్థించుకోవడం ఆపివేయండి. Don't think about yourself. మీకోసం మీరు తలంచుకుంటూ ఉండవద్దు. The most wonderful people in the world. ప్రపంచంలోని అతి అద్భుతమైనటువంటి జనులు Who? ఎవరు? I change their attitude. వాళ్ళ యొక్క భావన అతి త్వరలో మార్చుకోరుచున్నాను. Whether old or young, never bother them. పెద్దవారైనా చిన్నవారైనా నేనేం పట్టించుకోనను. చిన్నది Paul says, I do not count my life dear unto myself. పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు, నా ప్రాణమును నేనెంత మాత్రమును నాకు ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. I don't love my life. నా ప్రాణమును నేను I ప్రేమించట్లేదు. don't count it dear unto me. నేను ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. I have only one goal. నా ఒకే ఒక గురి ఉన్నది. Yes, I want to finish my course నా యొక్క పరుగు నేను తుదముట్టించవలెను triumphantly. నేను జయకరముగా. Workers must have the zeal and believers also must have the same zeal. Don't pray for my husband, my children, my family. That itself is a curse. సేవకులకు అటువంటి వైరాగ్యం ఉండవలెను. విశ్వాసులు కూడా ఎప్పుడు కూడా అటువంటి ఆసక్తి గల వారుగా ఉండవలెను. ఎప్పుడు నా భర్త, నా పిల్లలు, నా కొరకు అని చెప్పి మీకోసం మీరు చేసుకునే వారుగా ఉండకూడదు. Tell me the first law in New Testament. నూతన నిబంధనలో ఉన్నటువంటి మొదటి ఆజ్ఞ ఏంటో చెప్పండి. First law in New Testament. కొత్త నిబంధనలో మొదటి ఆజ్ఞ. புதிய ஏற்பாட்டில் முதல் கட்டளை என்ன? முதலாவது யாரை நேசிக்கணும்? ఎవరిని మొదటిగా ప్రేమించవలెను? Second, రెండవ ఆజ్ఞ love your father, mother, husband, wife and children. இல்லையா? మీ తల్లి, తండ్రి, మీ భార్య, భర్త, పిల్లల్ని ప్రేమించు. அப்படிதான் இருக்கும். మీ బైబిల్ అలాగనే కదా ఉండవచ్చును. Secondly, in the same way, secondly, love yourself most than your father, mother. கல்யாணம் கட்டாததுக்கு father, mother, கல்யாணம் கட்டறதுக்கு மனைவியும் பிள்ளைங்களும். அதான் செகண்ட் லா. రెండవ ఆజ్ఞ మీ తల్లి కంటే తండ్రి కంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించుకోండి, లేదా వారి వల్లే మిమ్మల్ని ప్రేమించుకోండి అని ఉన్నదా? ஊழியக்காரன் என்னது? సేవకులకి ఏంటి? ஆண்டவர் நேசி, ரெண்டாவது உன்னை நேசி. உன் சரீரம், உன் வயறு, உன் மூஞ்சி, உன் மூக்கு அது நேசிக்கணுமா?
మొదటిగా దేవుని ప్రేమించు, రెండవది నిన్ను నువ్వు ప్రేమించుకో, నీ శరీరమును. Second law is love your neighbor as yourself. రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము. உனக்காக ஜெபிக்க ஆண்டவர் சொல்லல. నీ కొరకు ప్రార్థించుకోమని దేవుడు చెప్పుట లేదు. உங்களுக்காக கருதும்படியா கர்த்தர் சொல்லல. నీ కొరకు నీవు ప్రార్థించుకోమని దేవుడు చెప్పుట లేదు. சரியா? Love God and love your neighbor, that is the first and second law. దేవుని ప్రేమించండి, పొరుగువాని ప్రేమించండి, ఇది మొదటి రెండు ఆజ్ఞలు. Don't pray for yourself, pray for others. మీ కొరకు మీరు ప్రార్థించుకోవద్దు, ఇతరుల కొరకు ప్రార్థించండి. God told Job, you pray for your friends. దేవుడు యోబుతో చెప్పి ఉన్నారు, నీ స్నేహితుల కొరకు ప్రార్థించమని. When he prayed for the friends, God delivered him of all his captivity. స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి బంధకముల నుండి విడుదల దయచేసి ఉన్నారు. Everybody must change your attitude. ప్రతి ఒక్కరు మీ యొక్క భావనలు, పద్ధతులు మార్చుకోండి. Because you don't fulfill God's law, God is not able to work it for you. దేవుని యొక్క నియమాలు పాటించినందు వలన దేవుడు మీ కొరకు క్రియ చేయలేకపోతున్నారు. ఇది సరిని ఒత్తుకుంటారు కైదుంగా. ఇది సరి అని చెప్పేవాళ్ళు, నాతో ఏకీభవించేవాళ్ళు చేతులెత్తండి. இல்லையா? இது பிக் பிளண்டர். உங்களை குற்றம் இல்ல, நானும் அப்படிதான். ఇది చాలా పెద్ద తప్పిదము, మీ మీద నేరం మోపట్లేదు, నేను కూడా நான் உடனே பயம் வரும். ஏய் நீர் பாஸ்டர் என்ன உனக்கு மாத்தி போய் ஜெபிச்சிட்டு இருக்கற, ஜனங்களுக்காக ஜெபம் அடிம்பர். కొన్నిసార్లు భయం వచ్చి నా కోసం ప్రార్థన చేసుకుంటే, నీ కొరకు నేను చేసుకుంటున్నావు, జనుల కొరకు ప్రార్థించమని దేవుడు చెప్తుంటారు. ఎర్లీ మార్నింగ్ when I get up, I don't pray for myself. ఉదయకాలం లేచినప్పుడు నా కోసం నేను ప్రార్థించుకోను. Yes, I praise God for me. Thank you Lord for giving me life today also. నా కొరకు నేను స్తోత్రం చెప్తాను, ప్రభువా ఈ దినం ఇచ్చినందుకు స్తోత్రములని చెప్తాను. Second thing, pray for the workers and pray for the believers. అయితే రెండోది, they are my family, they are my family. సేవకులు, విశ్వాసులు ప్రార్థిస్తాను, వారందరూ నా కుటుంబం అయి ఉన్నారు. Learn to pray for the church, pray for fellow brothers, సంఘం కొరకును, తోటి సహోదర సహోదరుల కొరకు మీరు ప్రార్థించవలెను. when you are sick, you pray for other man who is sick. మీరు వ్యాధి పడినప్పుడు వ్యాధిగ్రస్తులైన ఇతరుల కొరకు ప్రార్థించండి. Then God have mercy, because you are fulfilling God's law, so you become righteous and holy before him. మీరు దేవునికి ఆజ్ఞను పాటిస్తున్నారు కాబట్టి దేవుని ఎదుట నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చబడతారు. అప్పుడు మీ వ్యాధి స్వస్థత నొందును. పురింజదా? అర్థమైనదా? Today you practice it. ఈ రోజు అది అభ్యాసం చేయండి. Workers also pray for others. సేవకులు కూడా ఇతరుల కొరకు ప్రార్థించండి. Yes, don't pray for yourself. మీకోసం మీరు చేసుకోవద్దు. அப்படிதான் ஜெபிக்க பழகணும். అలాగే ఇతరుల కొరకు మనం ప్రార్థించడం నేర్చుకోవలేను. Yes, that is God's law and we are fulfilling it, then we will be righteous before God. అది దేవుని యొక్క నియమమై ఉన్నది, అది దేవుని ఎదుట నీతిగా ఎంచబడుచున్నది. All right, thank you for listening. వినినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. Practice it. మన అభ్యాసంలోకి తీసుకుని రండి and fulfill God's law. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించండి. Though all the people do not come, you carry this message and deliver to them, or send a message to them in your phone. Do your ministry. రాని వారందరికి కూడా ఈ ఆదివారం ప్రసంగం కానీ ఇది కానీ మీరు మెసేజ్ లో పంపించండి. అటువంటి సేవ అయినా చేయండి. Suppose you pass the messages to everybody. ఎలాగైనా సరే ఈ ప్రసంగంలో వర్తమానం అందరికీ తెలియచేయండి. Unwanted chattings, unwanted gossipings, అనవసరమైనటువంటి చాటింగ్లు, ముచ్చట్లు అన్ని మానివేయండి. whenever you grasp a particular point which is very useful for you, pass the message to others house. ఏదైనా ప్రయోజనకరమైన ఒక అంశం మీకు హృదయానికి తట్టినట్లయితే వెంటనే ఆ సందేశాన్ని అందరితో పంచుకోండి. Nowadays in WhatsApp, how many people around the world are sending God's word? ఈ దినముల వాట్సాప్ లో చూడండి, ప్రపంచమంతటా ఎంతమంది జనులు దేవునికి వాక్యాన్ని వారు సందేశాలుగా పంపిస్తూ ఉన్నారు. So according to God's plan, కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా when Russia comes against Israel, రష్యా ఇశ్రాయేలుకు విరోధంగా లేచినప్పుడు in alliance with these countries, Persia, Ethiopia, Libya, Gomer and Togarma. Gomer means Germany, Togarma Turkey, and Persia means Iran, and Ethiopia also Libya. Libya means Sudan. ఈ విధంగా పార్శిక దేశమునకును, కూషీయులకును, పూతు వారికి, గోమెరు, తొగర్మయము అని వారికి విరోధంగా కలుసుకొని, yesterday's news is, నిన్నటి దినమందు వార్తలు ఏమనగా, Germany and France told America, we won't join you. జర్మనీ దేశము, ఫ్రాన్స్ దేశము లేచి మేము మీతో కలపమని అమెరికాతో చెప్తుందంట. All these days they were quiet. ఇన్ని దినాలు Germany must join only Russia. జర్మనీ వాళ్ళు ఇప్పుడు రష్యాతోనే కలుపుతారు. Till now they were with America. ఇంతవరకు వారు అమెరికా దేశంతో. Yesterday they said, we won't join you. నిన్నటి దినం ఏమంటున్నారంటే అమెరికా దేశంతో మేము చేరము అని చెప్పుచున్నారు. France also said, we are supporting Iran. ఫ్రాన్స్ కూడా ఏమంటున్నారంటే ఇరాన్ కి మేము మద్దతునిస్తాము. So God's word is perfect and very perfect, it is being fulfilled. దేవుని యొక్క వాక్యం పూర్ణమైనది, పూర్ణమైన రీతిలో నెరవేర్చబడుచు ఉన్నది. Now no more time now before us. ఇప్పుడు మన ముందు అధికమైన సమయం లేదు. Very soon this war will break out as the third world war. అతి త్వరలోనే ఈ యుద్ధం అనేది మూడవ ప్రపంచ యుద్ధముగా మారుటకు ఆస్కారం ఉన్నది. Yes. Netanyahu said, India is my friend. నెతన్యాహు చెప్పుచున్నారు, భారతదేశం నాకు స్నేహితుడు అంటున్నారు. Netanyahu is Israel's prime minister, president.
నెతన్యాహు అనగా ఇశ్రాయేల్ దేశం యొక్క ప్రధానమంత్రి అయి ఉన్నారు. Now our prime minister is in a fix. Whom to support now? మన ప్రధానమంత్రి ఇప్పుడు కలవరంలో ఉండి అన్నాడు ఎవరి వైపు వెళ్ళాలి అని. If he says I'm supporting Israel, నేను ఇశ్రాయేల్ వైపుకు ఉన్నానని చెప్తే for tomorrow petrol price will be 150 rupees. రేపటి నుండి పెట్రోల్ ధర Iran won't give them oil. ఇరాన్ దేశం మనకి చమురునివ్వదు, అది 150 రూపాయలకు వెళ్ళిపోవును. Now we are getting oil from Iran and from Russia. ఇప్పుడు మనం ఇరాన్ నుండి రష్యా నుండి మనము ఇంధనాన్ని పొందుచున్నాము. And now once Iran and Russia stop it, the petrol price may shoot up to 200 or 300. ఒకవేళ గాని ఇరాన్ దేశము రష్యా దేశము మనకి ఇంధనాన్ని ఇవ్వకుండా ఆపివేసినట్లయితే ఇంధనపు ధర పెట్రోల్ ధర 200-250 అయిపోవును. So India is in great trouble now. Openly is not able to support America or Israel. అందువల్ల ఇండియా దేశము మిక్కిలి కరవలముతో ఉన్నది. ఒక ప్రక్కన అటు ఇటు ఎవరికి కూడా వారి వైపు వెళ్ళలేకపోవచ్చు. I mean to say very soon the whole world will face a great famine and a great chaos. ఏం చెప్పుచున్నాననగా అతి త్వరలోనే ప్రపంచమంతా కూడా గొప్ప క్షామం ఏర్పడును, గొప్ప కలవరముతో నింపబడి ఉండును. It will take place in the moment of a time. అది ఒక It won't take much time. అది ఒక క్షణమాత్రములోనే జరిగిపోవును, అధికమైన సమయం పట్టదు. So God has already revealed us. దేవుడు మనకు ముందుగానే బయలుపరిచి ఉన్నారు. We are going to face a third world war. మూడవ ప్రపంచ యుద్ధాన్ని మనం చవి చూడబోచున్నాం. That world war will be between Russia, the allied nations against Israel. మూడవ ప్రపంచ యుద్ధం ఎవరికి మధ్య జరుగుననగా రష్యా దేశమునకును చుట్టుపక్కల ప్రాంతాల దేశమునకును మరియు ఇశ్రాయేలునకు మధ్యలో జరుగును. Not one European country is supporting Israel so far. ఇంతవరకు కూడా ఒక్క ఐరోపా ఖండంలోని దేశం కూడా ఇశ్రాయేలు వైపుగా నిలబడట లేదు. Because Bible says, ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్పుచున్నది other European countries, those who like Israel, they will never give them war support in the war. They'll give only moral support. With their voice support they'll give. ఇశ్రాయేలు దేశముతో స్నేహంగా ఉంటున్నటువంటి ఐరోపా దేశములు అది ఏదో నోటి వరకు మాత్రమే సహాయం చేస్తాయి కానీ ఆయుధాలు ఇచ్చి సహాయపడవు. Ezekiel 38:12 and 13 we read. ఎజ్కేల్ 38:12-13 వాక్యాల్లో చూస్తున్నాము. They will say to Russia, you are coming to take a spoil of the land. వారు వచ్చి రష్యా దేశముతో మీరు దోచుకొని కొల్ల సొమ్ముగా మీరు పట్టుకొని పోచున్నారు. Yes, but they will never support them in the war. అంటే యుద్ధమందు వారికి వారు సహాయపడరు. US also will become weak. అమెరికా దేశము కూడా బలహీనం అవును. They also will not stand with Israel till the last. వారు కూడా ఇశ్రాయేలు ప్రజలతో చివరి వరకు వారు నిలబడరు. In case something happens to American president, ఒకవేళ అమెరికా అధ్యక్షుడైనటువంటి ఏదైనా జరిగినట్లయితే it will be matter of question whether the next president will support Israel. తర్వాత వచ్చే అధ్యక్షుడు ఇశ్రాయేలుకి సహాయపడతాడా లేదా అనేది తర్వాత ప్రశ్న. Because as per Bible they should not. ఎందువల్లంటే బైబిల్ ప్రకారముగా వాళ్ళు సహాయపడకూడదు. Now Donald Trump is helping them, supporting them. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వారికి సహాయం చేయొచ్చు, వారి పక్షమున ఉన్నాడు. And Iran people say, ఇప్పుడు ఇరాన్ జనులు చెప్పుచున్నారు, we will retaliate. Retaliate means we will take revenge on Israel and America and we try to kill Benjamin Netanyahu and Donald Trump. నేను వారి మీద ఇద్దరు దేశాల మీద పగ తీర్చుకుంటాను. ఆ ఇశ్రాయేలు అధ్యక్షుడైనటువంటి ఆ యొక్క బెంజమిన్ నెతన్యాహు గారిని ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ వారి ఇద్దరి మీద పగ తీర్చుకుంటాను అంటున్నాడు. Anything can happen anytime. ఏ కార్యమైనా ఎప్పుడైనా జరిగిపోవచ్చును. But one thing is sure. అయితే ఒకటి ఖచ్చితము. What is it? అదేమది? Third world war will take place. తప్పకుండా మూడవ ప్రపంచ యుద్ధము జరిగే తీరును. And that is between Russia and Israel. అది రష్యాకును ఇశ్రాయేలుకు మధ్యలో జరుగును. Now Russia and China they have joined Iran and they say we will join you and we will fight. ఇప్పుడు రష్యా చైనా ఇద్దరు కలిసి ఇరాన్తో మీకు సహాయం చేసి మేము ఇశ్రాయేలుకు విరోధంగా యుద్ధం ఆడతాం అంటున్నారు. Apart from that, అది అంత మాత్రమే కాకుండా there is the word called North Korea. నార్త్ కొరియా అనే ఒక బుద్ధిహీనమైన దేశం ఒకటి ఉన్నది. Yes. చేయకూడదు. When you get a chance to study about North Korea, please study. Then the fear of hell will come. నార్త్ కొరియా వాళ్ళ గురించి చదవాలనిపిస్తే మీరు వాళ్ళ గురించి మీరు తెలుసుకోండి. అప్పుడు మీకు నరకపు యొక్క అనుభూతి ఏంటో తెలుస్తుంది. And he is also supporting Russia, China and Iran. అతడు కూడా రష్యాని చైనాని ఇరాన్ కి సహాయంగా And వస్తున్నాడు. all these countries are most powerful than America. ఈ యొక్క దేశాలన్నీ కూడా అమెరికా కంటే బహుశక్తివంతంగా కనబడుచున్నవి. The North Korean president says, నార్త్ కొరియా అధ్యక్షుడు చెప్పుచున్నాడు, he calls Donald Trump, డొనాల్డ్ ట్రంప్ ఏమని పిలుస్తున్నాడంటే American president is a old man. అతను అతడుగా వయసు అయిన వాడు. I'll blow away the old man, he will say. Simply he will say, I'll blow away the old man. నేను అలాగనే అతను ఊదేశను ఎగరగొట్టేస్తానని చెప్పుచున్నాడు. So strong, so
powerful. అంత బలంగా అంత శక్తివంతంగా వాళ్ళు ఉంటున్నారు. And all these people are coming against a small country called Israel. ఈ జనులందరూ కూడా ఒక అతి చిన్న దేశమైన ఇశ్రాయేలుకు విరోధంగా లేచి వచ్చుచున్నారు. It may be not even like Andhra Pradesh. అది ఎంత చిన్నదంటే కనీసం ఆంధ్రప్రదేశ్ అంత విస్తీర్ణంలో కూడా లేదు. It may be smaller than Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే అతి చిన్నదిగా కనబడుచున్నది. They are coming against them. దానికి విరోధంగా వాళ్ళు లేచుచున్నారు. Yes, and ultimately God will fight for Israel and he will destroy all these people. దేవుడు చివరిగా ఇశ్రాయేలు వారి పక్షముగా యుద్ధము చేసి వీరందరినీ ఇతరులందరినీ కూడా వారు నాశనము చేసేదరు. Yes, sir. Study chapter 38 and 39 and 100 times at home because we are going to have these things come to pass in our days. HGL 38వ అధ్యాయం 39వ అధ్యాయం ఇంటికి వెళ్ళి 100 సార్లు చదువుకోండి, ఎందుకంటే ఇక్కడ రాయబడిన కార్యములే రాబో దినములలో జరగనై ఉన్నవి. Now, so before the war erupts, యుద్ధము ప్రారంభించుటకు ముందుగా Jesus will come and take us all away. యేసు వచ్చి మనందరూ తీసుకుని వెళ్ళిపోవుదురు. That's the most important truth we all must study and retain it in mind. మనమందరం కూడా ఈ ప్రాముఖ్యమైన సత్యమును తెలుసుకొని మన మనసులో పదిలపరచుకొనవలెను. When Jesus comes and takes away the church, యేసు ప్రభు వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత a great band of people will leave behind. గొప్ప జనసమూహము చేయి విడిచిపెట్టబడుదురు. Out of them, వారిలో some people die as martyrs. కొందరు హతసాక్షులుగా మరణించెదరు. Because the Antichrist has to come. ఎందువలనంటే అంత్యక్రీస్తు అయిన వాడు రావలెను. In the third world war, the Antichrist will appear. మూడవ ప్రపంచ యుద్ధమందు అంత్యక్రీస్తు కనబడును. When he appeared, he will come to bring peace to the world, promising peace to the world. అతడు వచ్చినప్పుడు లేక ప్రత్యక్షమైనప్పుడు సర్వ ప్రపంచానికి శాంతిని తీసుకొచ్చేవాడిగా వచ్చెదరు. So people will accept him. అందువల్ల జనులు అతని అంగీకరించెదరు. He will support Israel. ఇశ్రాయేలుకు కూడా మద్దతుగా ఉంటాడు. Help them to build their temple. వారి దేవాలయాన్ని కట్టుకోవడానికి కూడా సహాయపడతాడు. Yes, before that Jesus will come and take us all away. దానికి ముందుగానే యేసుప్రభు వచ్చి మనం తీసుకుని వెళ్ళిపోవుదురు. So it is high time for all of us to forget about. I want to stress the people, pray that the church may be sanctified, church may be made perfect, and the church may be ready for the rapture. That is the ultimate achievement, life's achievement. సంఘం పరిశుద్ధపరచబడవలెను, సంఘం సంపూర్ణ చెందవలెను, సంఘం రాకడకు సిద్ధపడవలెను. అదే అంతిమ సాధనగా కనబడుచున్నది. Every year conventions are held. ప్రతి సంవత్సరం కన్వెన్షన్లు జరుగుతూనే ఉన్నవి. What is the speciality? దాని ప్రత్యేకత ఏమున్నది? Tradition. పారంపర్యాచారము. It's a tradition. అది పారంపర్యాచారము. Traditions won't help us to be ready for the rapture. పారంపర్యంలో రాకడకు మనల్ని సిద్ధపరచలేవు. Rather get ready for the coming of the Lord. అయితే ప్రభు రాకడ కొరకు మీరు సిద్ధపడుడి. Perhaps before the convention Christ can come. ఒకవేళ కన్వెన్షన్ ముందుగానే కూడా ప్రభు రాకడ ఉండవచ్చును. Because the present world situation is like that. ప్రస్తుతపు ప్రపంచ పరిస్థితి అలాగునే ఉన్నది. Daily spend 1 hour, at least 1 hour alone in prayer. ప్రతి దినము కనీసం if you want to go when Jesus comes, otherwise don't do. యేసయ్య వచ్చి వెళ్ళాలనుకుంటే కనీసం గంట సమయము దేవుని సన్నిధిలో ప్రార్థించండి, లేకపోతే వద్దు. Yes, don't pray for yourself. Lord, take me away. Say, Lord, take the church away. ప్రభువా నన్ను తీసుకుని వెళ్ళిపోయాను కదా ప్రార్థించాల్సిందే. ప్రభువా సంఘమంతటిని తీసుకుని వెళ్ళి ప్రభువా అని ప్రార్థించవలేను. God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. He never one group of people. ఒక గుంపు జనులు మాత్రమే కాదు. Understand? అర్థమైందా? He loved the whole world. లోకమంతటిని ప్రేమించి ఉన్నారు. Matthew was a good mathematician. మత్తయి ఒక మంచి లెక్కలు. Peter was a fisherman. పేతురు ఒక చేపలు పట్టేవాడు. Jesus loved everybody alike. యేసుప్రభు అందరిని ఒకే రీతిగా ప్రేమించి ఉన్నారు. Paul was a brilliant man. పౌలు చాలా అతి తెలివి కలవాడు. Great politician, religious tenet. గొప్ప రాజకీయ మత సంబంధమైన నాయకుడిగా ఉండి ఉన్నాడు. He was a good zealot. So Jesus loved everybody alike. అయితే యేసుప్రభు అందరిని ఏకముగానే ప్రేమించి ఉన్నారు. He used everybody. అందరిని ఉపయోగించుకొని ఉన్నారు. Because the kingdom, the gospel of the kingdom must be preached everywhere. ఎందువలన దేవుని రాజ్య సువార్త అన్ని చోట్ల ప్రకటించబడే నిమిత్తము. So pray for the church, pray for your believers, pray for the workers. సంఘము కొరకు, విశ్వాసుల కొరకు, సేవకుల కొరకు ప్రార్థించండి. Then only you are fulfilling God's law in the New Testament. అప్పుడే నూతన నిబంధనలో మీరు దేవుని ఆజ్ఞను పాటించుచున్నారు అని అర్థము. No, don't love your wife, your husband, your children more than God. దేవుని కంటే అధికంగా మీ భార్యను, మీ భర్తను, పిల్లలను అధికంగా ప్రేమించవద్దు. You don't have to do murder, theft or adultery, fornication to go to hell. Read 10:36 Matthew. మీరు నరకానికి వెళ్ళటానికి నరహత్య, దొంగతనమో, వ్యభిచారమో, వ్యసనమో మీరు చేయనక్కర్లేదు. చదవండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 36వ వాక్యము. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు,
తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను If you కుమార్తెనైనను love your dear ones more than me, you are unfit to the kingdom of God. 37వ వాక్యంలో చూస్తున్నాము, ఎవరినైనా మీ సొంత వారిని నాకంటే ఎక్కువ ప్రేమించినట్లయితే పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు. Yes, keep them only as companions. Don't love them more than Jesus. Because first law is love God. ఏదో Second law is love your neighbor. తోటి వారుగానే వారిని పెట్టుకోండి, కానీ దేవుని ప్రేమించిన మొదటి ఆజ్ఞ, పొరుగువాని ప్రేమించుట రెండవ ఆజ్ఞ. Loving your blood relation is not even the second law. రక్త సంబంధులు ప్రేమించడం కనీసం రెండవ ఆజ్ఞ కూడా కాదు. Second law is love your neighbor. రెండవ ఆజ్ఞ ఏంటంటే పొరుగువాని ప్రేమించండి. Who is the neighbor? మీ పొరుగువాడు ఎవరు? The one who is in need. అవసరతలో ఉంటున్నవాడే. From the story of the Good Samaritan, మంచి సమరయుని కథ మూలముగా we study that the neighbor is the one who is in danger, the one who is in need of your help. ఒక పొరుగువాడని చెప్పుచున్నప్పుడు ఆపదలోను ప్రమాదంలోను అవసరతలోను ఉంటున్నవాడే పొరుగువాడు. But the disciples asked him, who is my neighbor? శిష్యులు అడుగుచున్నారు, నా పొరుగువాడు ఎవరు అని. Then only Jesus told the story. అప్పుడు యేసు ప్రభు ఆ కథ చెప్పి ఉన్నారు. The man was going down from Jerusalem to Jericho. ఒక వ్యక్తి యెరూషలేము నుండి On the యెరికోకు way he fell in the hand of the enemies. మధ్యలో దొంగల చేతిలో చిక్కుకొని ఉన్నాడు. They bruised him, brutally hurt him. అతని బాగా గాయపరిచి కొరప్రాణంతో వదిలి ఉన్నారు. Then came a Samaritan. అప్పుడు సమరయుడు వచ్చి ఉన్నాడు, He helped him. సహాయించబడి ఉన్నాడు. He is the neighbor. అతడే పొరుగువాడు. So the neighbor is the one who is desperately in need of any help from you. పొరుగువాడు అని చెప్పినప్పుడు నీ యొద్ద నుండి అత్యవసరమైనటువంటి మేలు ఉపకారములు పొందుకునే స్థితిలో ఉన్నవాడు. And the most important help is he wants you to save his soul, to tell him something to save his soul. మీ యొద్ద నుండి ఏమి ఎదురు చూస్తున్నారంటే అతని ప్రాణమును ఎలాగైనా తప్పించే నిమిత్తం మీరు ఏదైనా సహాయపడవలేను. So pray that people may be saved. జనులు రక్షణ పొందుటకు మీరు ప్రార్థించండి. Your own family members may be saved. మీ కుటుంబ Your relatives may be saved. మీ యొక్క సొంత వారు రక్షింపబడి ఉండవచ్చును. Stop praying for yourself being a selfish man. కాబట్టి స్వార్థపరుడుగా ఉండటం మానివేసుకోనండి. That is not God's righteousness. అది దేవుని యొక్క నీతి కాదు. So after the coming of the Lord, దేవుని యొక్క రాకడ తర్వాత we have studied that the Antichrist will take over. అంత్యక్రీస్తు వచ్చి ఏలుబడి ప్రారంభించును. That is our Bible study series. అదే మనం అనేకమైన బైబిల్ స్టడీలో వింటూ వస్తూ ఉన్నాము. So God will send the judgment upon the earth. దేవుడు అలాగున భూమి మీద తన న్యాయ తీర్పులను నెరవేర్చును. Upon all those who are left behind. ఎవరైతే చేవిడిచి పెట్టబడతారో వారి మీద. So among those who are left behind, ఎవరైతే చేవిడిచి పెట్టబడుచున్నారో they'll have a great trial. వారికి గొప్ప శోధనల గుండా వెళ్ళుదురు. One said God will be there, other said the Antichrist will be there. This said Christ will be there, Antichrist will be there. ఒక పక్కన క్రీస్తు, ఒక పక్కన అంత్యక్రీస్తు కనబడుచు ఉంటారు. So there'll be a challenge whether you are going to serve Jesus or Antichrist. అప్పుడు ఒక సవాలు వచ్చును, నువ్వు యేసును సేవించుదువా లేదా అంత్యక్రీస్తును సేవించుదువా? To serve the Antichrist, you will have to accept the mark on your forehead. అంత్యక్రీస్తుని సేవించాలంటే నీ నొసటి మీద నువ్వు ముద్రను వేసుకొనవలెను. If you don't worship him, he will not give you that mark. అతన్ని నువ్వు సేవించకపోతే ఆ ముద్ర నీకు ఇవ్వడు. If you are not given the mark, you cannot buy or sell anything. ఒకవేళ నీకు ముద్ర ఇవ్వకపోతే నువ్వు క్రయ విక్రయములను చేయలేవు. So you may have to die in poverty, die in famine, without food. పేదరికములోను క్షామములోను ఆహారం లేకుండా నువ్వు చనిపోవలసి వచ్చును. So like that many people will die. అలాగున అనేక మంది చనిపోవుదురు. Among those who will die, among the forsaken Christians, చేయి విడిచిపెట్టబడిన వారిలో, చనిపోయిన వారిలో, విడవబడిన వారి మధ్యలో క్రైస్తవుల మధ్యలో చూసినప్పుడు Bible says, బైబిల్ గ్రంథం చెప్పుచున్నది, a big band of people గొప్ప జన సమూహము will die as martyrs. హతసాక్షులుగా మరణించెదరు. Yes, a big multitude of people which no man could number, ఎవరు లెక్కింపజాలినటువంటి గొప్ప జన సమూహము చేయి విడిచిపెట్టబడుదురు. they will die as martyrs in chapter 14 verse 10. వారు 14వ అధ్యాయం 10వ వాక్యములో హతసాక్షులుగా మరణించబోచున్నారు. That means అనగా out of 90% of people are going to be left behind is what I calculate. 100 మంది ఉంటే 90 మంది చేయి విడిచిపెట్టబడతారని నేను లెక్కిస్తున్నాను. Am I right? నేను చెప్పేది ரத்த సరేనా? சாட்சியா மரிக்கிறவங்களே எண்ணக்கூடாத பெரிய ஒரு கூட்டம். హతసాక్షులుగా మరణించే వారే లెక్కింపజాలని గొప్ప జన సమూహము. அப்ப அதுல எத்தனையோ பேர் பகுதி முக்கால் பேர் ரத்த சாட்சியா மரிக்க மாட்டாங்க. அப்ப கைவிடப்பட்டு போறாங்க எவ்வளவு. అట్లయితే ఇంకా చేయి విడిచిపెట్టబడిన వారు ఇంకెంత మంది ఉంటారు? Yes,
A great people. So don't think I was a believer in TPM and I have a baptism certificate and I'm here for last 40 years as a believer. I will go. Don't have a wrong estimation or calculation. టీపీఎం విశ్వాసి, నేను బాప్టిజం సర్టిఫికేట్ నాకు ఉంది, గత 30-40 సంవత్సరాలుగా విశ్వాసిగా ఉన్నాను, నేను వెళ్ళిపోతానని చెప్పినటువంటి తప్పైన అభిప్రాయం కలిగి ఉండవద్దు. Am I right? Serve Jesus Christ. యేసుని సేవించండి విషయంలో. Don't count your life dear to you. మీ ప్రాణం మీకు ప్రియమైనదిగా ఎంచుకొనవద్దు. We never came to the church for positions and honor. స్థానముల కొరకు, ఘనత కొరకు మన సంఘములోకి రాలేదు. We came to this fellowship only for the sake of doctrine and truth. మనం ఈ సహవాసంలోకి ఎందుకు వచ్చామో సత్యము కొరకు, ఉపదేశము కొరకు వచ్చి ఉన్నాము. Yes, no other place that we can get this truth. ఇట్టి సత్యంలో మరి ఎక్కడ కూడా మనకు దొరకవు. Therefore we are continuing in this church. అందువల్ల మనం ఈ సంఘములో మనం కొనసాగించుచున్నాము. Whatever the reason, you live like the beggar Lazarus, but go to heaven. ఏ కారణమైనా సరే పర్వాలేదు, లాజరు వంటి దరిద్రుడిగా జీవించినా పర్వాలేదు, పరలోకానికి వెళ్తాము. Don't live a rich man's life and go to hell. ధనవంతుని జీవితం చేసి పరలోకానికి నరకానికి వెళ్ళవద్దు. Get new revelation through prayers and keep your life always ready. ప్రార్థన మూలంగా నూతన ప్రకటనలు పొందుకొని ఎల్లప్పుడూ మీ జీవితాన్ని సిద్ధపరచుకోనండి. So among those who are left behind, ఎవరెవరైతే చేయి or విడిచిపెట్టబడి upon the earth, భూమి మీద after the saints have taken away పరిశుద్ధులు కొనిపోబడిన పిదప, and the Holy Spirit has gone away from the church, Holy Spirit, పరిశుద్ధాత్మ సంఘంలోని పైకి వెళ్ళిపోయిన తర్వాత all the people living under the sun will be declared as sinners. సూర్యుని కింద జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పాపులుగానే ఎంచబడుదురు. So they will have to face the wrath of God. వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతను ఎదుర్కొనవలసి వచ్చును. Revelation 14 verse 10. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 10వ వాక్యము. The same shall drink the wine of the wrath of God, which is poured out without mixture into the cup of his indignation. ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వారు త్రాగును. So the Antichrist shall come, కాబట్టి అంత్యక్రీస్తు వచ్చును, and God also will, and he will torture the people who will fail to worship him. అతని నమస్కరించకుండా ఉండవారిని హింస పెట్టుటకు అంత్యక్రీస్తు మొదలుపెట్టును. On the other hand, మరొక ప్రక్క those who worship him, ఆయన ఆరాధించేవారు, God's wrath will come upon them and he will also torment them. అంత్యక్రీస్తు ఆరాధిస్తే దేవుని ఉగ్రత వచ్చును, ఆయన కూడా వారిని హింస పెట్టుదును. In case you are left behind, ఒకవేళ మీరు చేయి విడిచిపెట్టబడితే in either way you are going to be killed. ఏదో ఒక రీతిలో తప్పకుండా మీరు చంపబడుదురు. But if you die for Jesus, there's a chance for you to go to heaven. అయితే యేసు కొరకు మరణించినట్లయితే పరలోకానికి వెళ్ళే అవకాశం దొరుకును. Keep it written in your forehead. ఇవన్నీ కూడా మీ నొసటి మీద రాసుకొని పెట్టుకోండి. In case I am left behind, ఒకవేళ నేను చేయి విడిచిపెట్టబడితే, எல்லாரும் சொல்லுங்க, అందరు చెప్పండి, in case I am left behind, ఒకవేళ నేను చేయి విడిచిపెట్టబడితే, ஒருவேளை நான் கைவிடப்பட்டு போனால், ఒకవేళ నేను చేయి విడిచిపెట్టబడితే, better die for Jesus. యేసు కొరకు మరణించుట మేలు. Better die for Jesus because you can go to heaven. యేసు కొరకు మరణించుట మేలు. ఎందుకొరకంటే పరలోకానికి వెళ్ళగలము. By mistake you worship the Antichrist, God will kill you. You cannot go to heaven, you will go to hell. పొరపాటున గాని When Antichrist kills you, it is for you to go to heaven. If God kills you, it is for you to go to hell. అంత్యక్రీస్తు చంపితే పరలోకానికి వెళ్తాం, యేసు ప్రభు చంపితే నరకానికి వెళ్ళిపోతాం. రాసి పెట్టుకోనండి. So now we shall decide. ఇప్పుడే మీరు చెప్పండి, Lord, I should not be left behind. దేవా, నేను చేయి విడిచిపెట్టబడకూడదు. In the event of my being unfortunately left behind, ఒకవేళ దురదృష్టవశాత్తు నేను చేయి విడిచిపెట్టబడితే, I die for you, that's all. నేను నీ కొరకే మరణించేదను. You daily confess it. రోజు ఇది ఒప్పుకోలు చేయండి. Then only the fear will come in your heart and mind. అప్పుడే దైవ భయం మీ హృదయంలోకి వచ్చును. So how will God kill? ఎలాగ దేవుడు చంపుదురు? In 3 ways God will destroy the people. 3 రీతులుగా దేవుడు జనులను నాశనం చేయుదురు. Now 3 seals will be opened. 3 ముద్రలు 7 seals will be opened. 7 ముద్రలు విప్పబడును. And 7 events will take place one after the successively. ఒకదాని వెంబడి ఒకటి 7 సంభవాలు జరుపుకుంటూ వచ్చును. After that, దానికి తర్వాత 7 angels will come and blow the trumpets. 7 దేవదూతలు వచ్చి 7 బూరలు ఊదుదురు. And every time one angel blow a trumpet, one event will take place. In the picture you can see, first row seals, second row angels, third row 7 angels bring 7 vials, balls. 7 దేవదూతలు చూడండి 7 పాత్రలను తీసుకొని వచ్చును. వెనకాల పటములో వరుసగా రాయబడి ఉన్నాయి చూడండి. And every time a trumpet is blown, every time a vial is poured out, God's indignation, wrath will come upon the people in the form of tormentation.
ఒక్కొక్కసారి ఒక్కొక్క బూర ఊదబడినప్పుడు, ఒక్కొక్కసారి ఒక పాత్రలోంది పోయబడినప్పుడు దేవుని యొక్క భయంకరమైన కోపోగ్రత జనుల మీదకి వచ్చి వారు హింస. Now we are studying about the 7 seals. ఇప్పుడు మనం 7 ముద్రల గురించి చదువుచున్నాం. The first 4 seals are about the Antichrist coming మొదటి and 4 ముద్రలు, taking over the world. మొదటి 4 ముద్రలు అంత్యక్రీస్తు వచ్చి ప్రపంచాన్ని తన కైవసం చేసుకుంటూ చూస్తున్నాం. 4 horses, 4 గుర్రాలు, but not 4. 1 horse in 4 colors. అయితే 4 కాదవి, ఒకే గుర్రము 4 రంగులు. 1 rider with 4 different identifications. ఒకే ఒక స్వారీ చేసేవాడు కానీ 4 విధములైనటువంటి గుర్తింపులతో వచ్చును. White, తెలుపు false peace. అబద్ధపు శాంతి, Red, ఎరుపు war and bloodshed. రక్తము రక్తపాతము యుద్ధము, Black, నలుపు famine. క్షామము, Pale horse, పాండుర వర్ణము pestilence. తెగుళ్ళు. Pestilence, that is serious, like corona, like pandemics. It will destroy the people. కరోనా వంటి మహమ్మారులు అవన్నీ లోకాన్ని నాశనము చేయును. In 4 ways, the world will be punished. ఈ 4 రీతిలుగా ప్రపంచం అనేది శిక్ష నందును. And about the 5th seal, 5వ ముద్ర గురించి చూస్తున్నప్పుడు, last week and previous week we learned, when the 5th seal was broken, an గత altar appeared. An altar appeared. గత 2 వారములుగా మనం చూస్తూ వచ్చుచూ Under ఉన్నాము. the altar, some martyrs were there. 5వ ముద్ర విప్పబడినప్పుడు బలిపీఠము, దాని క్రింద ఆత్మను చూస్తున్నాం. Martyrs means those who were killed for their faith, హతసాక్షులు అని చెప్పినప్పుడు వారి విశ్వాసం నిమిత్తం for the చంపబడి, word of God. దేవుని వాక్యం నిమిత్తం చంపబడిన వారు. And they are praying to God వారు దేవుని ప్రార్థించుచున్నారు, to take revenge on those who killed them. తమ్మును చంపిన వారి మీద పగ తీర్చుకొనమని చెప్పి ప్రార్థించుచున్నారు. And the angel told them, అప్పుడు దేవదూత చెప్పుచున్నది వారితో, wait a little more, ఇంకా కొంతకాలం విశ్రమించుడి, wait for your brethren who are also yet to be killed. ఇంకనూ చంపబడనైనటువంటి మీ సహోదరుల కొరకు మీరు కనిపెట్టుకొని ఉండుడి. Who are those brethren yet to be killed? ఇంకనూ చంపబడవలసిన సహోదరులు ఎవరు? Tell me. చెప్పండి. The tribulation martyrs. శ్రమల కాలపు హతసాక్షులు. Then who are these people? మరి వీరెవరు? General martyr from Abel. హేబేలు నుండి ఉన్నటువంటి సామాన్య Abel హతసాక్షి. was the first martyr. హేబేలు మొదటి హతసాక్షి. The Old Testament, the last martyr was John the Baptist. పాత నిబంధనలో చివరి హతసాక్షి బాప్తిస్మిచ్చి In యోహాను. the New Testament, first martyr is Jesus Christ. కొత్త నిబంధనలో మొదటి హతసాక్షి యేసు ప్రభువు. And the disciple Stephen was the first martyr. శిష్యుల్లో చూసినప్పుడు స్టెఫను మొదటి Then all హతసాక్షి. the 12 disciples, మిగిలిన 12 మంది శిష్యులు they all died as martyrs. వాళ్ళందరూ హతసాక్షిగా మరణించారు. So they are, and among the New Testament martyrs, there are 2 groups I told you. నూతన నిబంధన హతసాక్షుల్లో 2 గుంపులు వారు ఉన్నారని చెప్పి ఉన్నాను. Tell me, who are they? మరి ఎవరో చెప్పండి. Those who have been made perfect and die for Jesus. యేసు ప్రభువుకు సంపూర్ణత నొంది మరణించిన వారు. Other group, రెండో గుంపు వారు imperfectly they die. అసంపూర్ణముగా మరణించిన వారు. There are many Christians who die, అనేక మంది క్రైస్తవులు ఉన్నారు చనిపోయిన వారు. killed by some people, ఎవరో ఒకరి ద్వారా చంపబడ్డారు. but without being made perfect. అయితే వాళ్ళు సంపూర్ణత చెందలేదు. They will not become the bride of Jesus. They will not go to New Jerusalem. వారు యేసు ప్రభు యొక్క పెండ్లి కుమార్తెగా మార్చబడలేరు, నూతన యెరూషలేములకు వెళ్ళలేరు. They will not go to the throne of God. వారు దేవుని సింహాసనముకు కూడా వెళ్ళలేరు. If you live for Jesus for 10, 15, 20 years, వారు యేసు ప్రభు కొరకు 10-15 సంవత్సరాలు జీవించవచ్చును. kept all God given commandments, దేవునిచ్చిన ఆజ్ఞలను పాటించవచ్చును. finished their course triumphantly, the life of faith, victoriously. వారు విశ్వాస జీవితము చేసి జయకరముగా తన పరుగు తుదముట్టించి In ఉండవచ్చును. case you have to die as a martyr, ఒకవేళ అలాగ నుండి హతసాక్షిగా మరణించినట్లయితే in that case you can go to New Jerusalem. అప్పుడు నూతన యెరూషలేములకు వెళ్ళగలము. So this is a difference between martyrs. ఇలాగున హతసాక్షుల మధ్యలో వ్యత్యాసములు చూచున్నాము. When the 6th seal is broken, 6వ ముద్ర విప్పబడినప్పుడు we learned, మనం నేర్చుకుని ఉన్నాము. and I beheld when he had opened the 6th seal, and lo, there was a great earthquake, and the sun became black as a sackcloth of hair, and the moon became as blood, and the stars of heaven fell into the earth. Some natural calamities took place. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను, సూర్యుడు కంబళి వలె నలుపాయెను, చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయెను, ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. అనగా ప్రకృతి సిద్ధమైనటువంటి వైపరీత్యాలు జరగబోచుండును. When God will destroy this earth with the natural calamities, దేవుడు ఈ భూమిని ప్రకృతి సిద్ధమైన వైపరీత్యాలతో నాశనము చేసినప్పుడు, and execute judgment upon the people, జనుల మీద ఆయన శిక్షను లేక న్యాయ తీర్పును విధించినప్పుడు, that is called the day of the Lord.
అది దేవుని యొక్క దినము. In Bible we read about 3 important days. 3 ప్రాముఖ్యమైన దినాల గురించి బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. One is day of Christ. ఒకటి క్రీస్తు దినము. 2 Thessalonians 2:2 రెండో దెస్సలోనిక 2:2 and Philippians 2:16. మరియు ఫిలిప్పి 2:16. In many places ఇంకా ఇతర అనేకమైన we చోట్ల read about the day of Christ. క్రీస్తు దినము గురించి రాయబడి ఉన్నది. Day of Christ is when Jesus will come and the church will be taken away. క్రీస్తు దినమని చెప్పినప్పుడు యేసు ప్రభు వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయే రోజు. Day of Christ speaks about a blessing. క్రీస్తు దినమనగా ఆశీర్వాదమును చూపించుచున్నది. Jesus will come and take us all away. That's a blessing. యేసయ్య వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళిపోట అది ఆశీర్వాదము. After Christ, the day of Christ is over, finished. క్రీస్తు దినము అయిపోయిన తర్వాత Then the day of the Lord will come. యెహోవా దినము లేక దేవుని దినము వచ్చును. The day of the Lord is not a blessing day. యెహోవా That's a day when God will judge the world. యెహోవా దినం అన్నప్పుడు ఆశీర్వాదపు దినము కాదు గాని లోకాన్ని తీర్పు తీర్చే దినము. 2 Peter 3:10. రెండవ పేతురు 3:10. 1 Thessalonians 5:2 and 3. మొదటి దశలోనిక 5వ అధ్యాయము 2-3 వాక్యములు. In these 2 verses and many others, we read about the day of the Lord. ప్రభు దినము గురించి మనం ఈ 2 వాక్యములో చూస్తున్నాము. And the third day is called the day of God. మూడవ దినమే దేవుని దినము లేక యెహోవా దినము. Revelation 16:16. ప్రకటన 16:14. ప్రకటన 16:14. 2 Peter 3:12. రెండో పేతురు 3:12. These 3 days have 3 different significances. 3 దినములు వెవ్వేరు సమయంలో జరిపించబడును. On the day of Christ we are going to be taken up. క్రీస్తు దినమందు మనము కొనిపోబడుదుము. On the day of the Lord we are going to be judged, being led behind. చేయి విడిచిపెట్టబడితే ప్రభు దినమందు తీర్పు తీర్చబడుదురు. The day of God is the ultimate damnation of the world. అయితే దేవుని దినం అనే 3వ దినం అనేది పూర్తిగా లోకమంతా నాశనం అయిపోయే దినము. Not a tribulation. శ్రమలు కాదు, ultimate damnation. పూర్తిగా నాశనం అయిపోయే దినము. புரிஞ்சதா? கிறிஸ்துவின் நாள் அப்படி சொன்னா இயேசு வந்து நம்ம எடுத்துக்கொண்டு போறதான நாள். క్రీస్తు దినం అనగా యేసయ్య వచ్చి మనం తీసుకుని వెళ్ళిపోయే దినము. கர்த்தருடைய நாள் என்று சொன்னால் ప్రభు దినం అని చెప్పినప్పుడు அந்த 7 வருஷ உபத்திரவங்கள், 7 సంవత్సరాల శ్రమల కాలము, న్యాయ తీర్పు నాட்கள், న్యాయ తీర్పు దినములు, கர்த்தருடைய கோபாக்கின நாட்கள், దేవునికి కోపాగ్ని దినములు, அது கர்த்தருடைய நாள், అదే ప్రభు దినము. దేవుని நாள் என்று சொன்னால் మరి దేవుని దినము అని చెప్పినప్పుడు இந்த உலகத்தை ஆண்டவர் அழிச்சு ఇల్లామయాకరు. ఈ లోకమునే పూర్తిగా దేవుడు నాశనం చేసి లేకుండా చేయను. పురింజం కై దొంగ అర్థమైన వాళ్ళ చేతులెత్తండి. పురించా అర్థమైందా? యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ లైఫ్ ఫర్ విచ్ డే? ఏ దినము కొరకు మీ జీవితాన్ని సిద్ధపరచుకుంటున్నారు? సెకండ్ ఆ థర్డ్? రెండా మూడా? థర్డా? మూడా? అన్నమా గట్టిగా చెప్పండి. డే ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు దినము కొరకు. గుడ్. యు ప్రిపేర్ లైఫ్ ఫర్ డే ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు దినము కొరకు మీ జీవితాన్ని సిద్ధపరచుకోనండి. హౌ కెన్ వి సే ద డే ఆఫ్ క్రైస్ట్? ఎలా? రీడ్ 2 Thessalonians 2:2. రెండో దశలోనిక 2:2 మనం చూస్తున్నప్పుడు బైబిల్ సేస్ వి మస్ట్ ప్రిపేర్ అవర్స్ ఫర్ ద డే ఆఫ్ క్రైస్ట్. మనమందరం కూడా క్రీస్తు దినమునకు సిద్ధపడవలని అక్కడ రాయబడి ఉన్నది. When the Lord will come and take us all away. దేవుడు మనందరినీ వచ్చి తీసుకుని వెళ్ళిపోవుదురు. Otherwise you will have to go through the day of the Lord. లేదా మనము ప్రభు దినము గుండా వెళ్ళవలసి వచ్చును. Day of the Lord is, ప్రభు దినము అనగా what is day of the Lord? ప్రభు దినం అంటే ఏంటి చెప్పండి? 7 years of judgment of God. 7 సంవత్సరముల న్యాయ తీర్పు దినములు, tribulation period. లేదా శ్రమల కాలము. In many places in Bible we read about the day of the Lord. I'll give you some verses, you go home and read, no time to read. అనేకమైన బైబిల్ గ్రంథములు మన వాక్యములు మనం చూస్తున్నాము. ఇప్పుడు సమయం లేదు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రభు దినము గురించి చెప్పబడి ఉన్నది. Proof that the day of the Lord is going to be a day of tribulation. ప్రభు దినము అనేది శ్రమల కాలపు దినములు అనే దానికి రుజువు. Note on the verses. వాక్యాలని రాసి పెట్టుకోనండి. Isaiah 13:9-12. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 9 నుండి 12 వరకు. Joel 2:10. యోవేలు 2వ అధ్యాయము 10వ వాక్యము. Also Joel 2:30 and 31. యోవేలు 2వ అధ్యాయము 30-31 వాక్యములు కూడా. Isaiah 2:12 and 13. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 12-13 వాక్యములు. Also 19-21. ఇంకను 19 నుండి 21 వరకు.
ఎత్తరాచి మూడనాలా ఎన్నైనవి? ఫోర్త్ వన్. నాలుగవది Ezekiel 38, 20-23. హెజ్కేలు 38, 20 నుండి 23 వరకు. Isaiah 34, 1-4. యెషయా 34 మొదటి నుండి 4 వాక్యములు. Revelation 6:16. ప్రకటన గ్రంథము 6:16. In many other places we read about the day of the Lord as the day of tribulation or wrath of God. ఇంకను అనేక చోట్ల ఈ ప్రభు దినము లేక యెహోవా దినం అని రాయబడి ఉన్నది, దేవుని యొక్క ఉగ్రత దినములు. Yes, so when the fifth seal will be opened, 5వ ముద్ర విప్పబడినప్పుడు the day of the Lord will start. ప్రభు యొక్క దినము ప్రారంభించబడును. When there will be a big earthquake, అప్పుడు పెద్ద భూకంపము కలుగును. and the sun will become black as sackcloth, సూర్యుడు నల్లని వస్త్రము వలె మారును. the moon will become blood, చంద్రబింబం అంతే రక్తవర్ణమావును. stars of heaven will fall into the earth. ఆకాశపు నక్షత్రములు భూమి మీద పడును. This can happen naturally ఇది సహజ సిద్ధముగా జరుగును, or and artificially also. లేదా కృత్రిమంగా కూడా జరిపించబడును. புரியுதா? ஒரு மிசைல் விழுந்துனா அந்த பூமி குலுங்கும். ఒక క్షిపణి పడిందంటే భూమి కంపించును. earthquakes, భూకంపములు. naturally also earth can quake. ప్రకృతి సిద్ధంగా కూడా భూమి కదలవచ్చును. When 2 missiles fall into Andhra Pradesh, the entire state will shake. 2 క్షిపణులు గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడినట్లయితే రాష్ట్రమంతా కదిలిపోవును. Because the wars have started. ఎందువల్ల యుద్ధములు అనేది ప్రారంభించబడుచున్నవి. The war will, third world war continue till the Armageddon war. 7 years it will continue. ఇక 3వ ప్రపంచ యుద్ధము 7 సంవత్సరములు కొనసాగించబడి హార్మెగద్దన్ యుద్ధము వరకు జరుగును. And the sun will become black. సూర్యుడు నలుపెక్కును. Sun will not go become black. సూర్యుడు నలుపవటం కాదు, Sun will be made. Sun will be hiding. సూర్యుడు దాగుకుంటూ మరుగైపోవును. You see in the pictures when a missile is dropped or when a bomb is dropped. మీరు కొన్ని పటాల్లో చూడండి, ఒక గుండు గాని ఒక క్షిపణి గాని అక్కడ వేసినప్పుడు The entire sky will be filled with dark smoke. ఆ యొక్క ఆకాశం అంతా కూడా ఆ కటిక పొగ చేత నల్లని పొగతో కమ్ముకొనును. Yes, there will be no light at all. Sun will be hidden. ఇటువంటి వెలుతురు ఉండదు, సూర్యుడే కప్పివేయబడతాడు. So we will believe sun is become dark. అప్పుడు మనం అనుకుంటాము సూర్యుడు నలుపెక్కి ఉన్నాడని. Moon will become blood. చంద్రుడు రక్తవర్ణముగా మార్చబడతాడు. Not necessarily moon will become blood. అది నిజముగా చంద్రుడు రక్తంగా మారటం కాదు. To destroy the people, జనుల నశింపజేయ నిమిత్తము people can create artificial blood. జనులు Blood like rain. జనులు కృత్రిమమైనటువంటి రక్తవర్ణపు కిరణాలు కలుగు చేస్తారు. They have invented that also. అది కూడా వాళ్ళు కనుక్కొని ఉన్నారు. Therefore Bible says in those days the blood will flow to the bridle of the hearts. కాబట్టి ఆ దినములలో చెప్పబడింది రక్తము అనేది ఎంత ప్రవహిస్తదంటే ఆ గుర్రం యొక్క కళ్ళెము ఎత్తు వరకు కూడా ఆ నోటి వరకు కూడా రక్తం ప్రవహించును. Artificial కృత్రిమమైన rain, blood rain. రక్తపు వర్షము. Now that's how the whole world is going to be in blood. In the days of Moses in Egypt, the entire river became blood. All the lakes became blood. నదులు కాలువలన్నీ మోషే దినములలో ఐగుప్తులో ఎలాగున రక్తవర్ణంగా మార్చబడి ఉన్నదో ఆ విధంగా today's news. ఈ రోజు వార్తలు. Iran says now I have bombarded the 5 nations, Arabian nations. నేను ఇప్పుడు అరబీ దేశాలైన 5 దేశాల మీద దాడి చేసి ఉన్నాను. Now I am going to poison the water. ఇప్పుడు So that they cannot drink the water. If they drink, they let them die. నేను నీళ్లను విషంగా మార్చబోతున్నాను, ఎందుకు వాళ్ళ నీళ్లు తాగకుండా చనిపోయి అని చెప్పుచున్నాడు. They can add some elements. ఏదో ఒక రసాయన పదార్థాన్ని నీళ్ళలో కలిపేస్తారు. So what I mean to say, your earthquake can be natural as well as artificial. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎరుపు రంగు అనేది సామాన్యంగా జరగవచ్చును లేదా కృత్రిమంగా కూడా కలుగు చేయుదురు. Yes. And the stars of heaven fall into the earth. ఆకాశమందు నక్షత్రములు భూమి మీద రాలును. Not necessarily the original stars are falling. ఏదో సామాన్యంగా కనబడుతున్న నక్షత్రాలు ఆకాశంలో రాలుట కాదు గాని. I saw when Iran was sending about 500 missiles to Israel. ఇరాన్ దేశం ఎప్పుడైతే 500 క్షిపణులను ఇశ్రాయేల్ దేశములకు పంపించుచున్నదో నేను చూసి ఉన్నాను. When the burn in the sky and fall,
ఆకాశంలో ఉన్నవి కాలిపోయి కిందకు పడుచున్నప్పుడు it looks like shining stars falling down. You see the picture, you'll get a chance. ప్రకాశవంతమైన నక్షత్రాలు కింద పడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ పటం కావాలంటే మీరు చూసుకోండి. In the old days, they used to only send 1 or 2 missiles. Now 400 or 500. ప్రారంభ దినాల్లో 1, 2 పంపించేవాడు. ఇప్పుడు 400, 500 క్షిపణులు పంపిస్తున్నాడు. Yes, they burn in the sky itself. అవి ఆకాశంలోనే కాలిపోతాయి. It twinkles like a star. That is the ఆ నిప్పు రవ్వలు భూమి మీద పడుతున్నాయి, నక్షత్రాల్లా కనబడుతున్నాయి. Now nowadays it all have started. ఇప్పుడు మన దినములలో ఇవన్నీ ప్రారంభించబడినవి. Only thing that is left is we must be caught up. ఒకటే ఒక కార్యం మిగిలిపోయింది, ఏంటంటే మనం ఎత్తబడాలి. Then the third world war will begin and end after 7 years with the Armageddon war. మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభించబడి 7 సంవత్సరములు కొనసాగించి హార్మెగద్దన్ యుద్ధముతో ముగించబడును. This will happen the fifth horse. ఇది fifth seal is opened. 5వ ముద్ర విప్పబడినప్పుడు ఇవన్నీ జరుగును. 2 more seals are to be opened. ఇంకను మరి 2 ముద్రలు విప్పబడనై ఉన్నవి. The 6th seal. 6వ ముద్ర. Chapter 8 verse 1. 8వ అధ్యాయం యొక్క మొదటి వాక్యము. When the 6th seal is opened, sorry, when the 7th when the 7th seal is opened, 7వ ముద్ర విప్పబడినప్పుడు chapter 8 verse 1, 8వ అధ్యాయం యొక్క మొదటి వాక్యము, there will be a silence in heaven for half an hour. పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. Half an hour there will be silence in heaven. పరలోకములో అరగంట సేపు నిశ్శబ్దం. When I studied, I could understand. నేను చదివినప్పుడు అర్థం చేసుకున్నాను. For 3 reasons there is going to be silence in heaven for half an hour. పరలోకములో అరగంట సమయం నిశ్శబ్దము 3 కారణముల నిమిత్తము కలుగును. 1. 1, preparation for the next judgments. తర్వాతే న్యాయ తీర్పుల కొరకు సిద్ధపాటు. What is the next judgment? తర్వాత న్యాయ తీర్పు ఏంటి? Judgment of the trumpets. బూరల న్యాయ తీర్పులు. So with the 7th seal, the judgment of the seals will be opened, will be over. 7వ ముద్రతో పాటు ముద్రల న్యాయ తీర్పు ముగించబడును. After the 7th seal is opened, మరి 7వ ముద్ర విప్పబడినప్పుడు half an hour silence in heaven అరగంట సమయం పరలోకంలో నిశ్శబ్దం. for the preparation of the 7 trumpets judgment to begin. 7 బూరల యొక్క న్యాయ తీర్పులు సిద్ధపరచబడుటకు అది సమయము. The Bible says when the 7th seal opened, 7 angels came with 7 trumpets. 7వ ముద్ర విప్పబడినప్పుడు 7 దూతలు 7 బూరల చేత పట్టుకొని వచ్చుచున్నవి. Number 2. రెండవ కారణం, the half an hour silence may be an advance condolence for the death which will take place in the next judgments. తర్వాత న్యాయ తీర్పుల్లో మరణించే వారి కొరకు ఒక సానుభూతిగా సంతాపముగా ఈ అరగంట సమయం అనేది ముందుగా కేటాయించబడినది. Generally in the parliament, in the state assembly or in the government functions, or when a person dies, people used to have observe 5 minutes silence. Have you heard it? పార్లమెంట్ లో గానీ రాజకీయ సంబంధంగా ఎవరైనా మరణించినట్లయితే అరగంట సమయం నిశ్శబ్దంగా నిలబడతారు. If one minister or MP died in the parliament, పార్లమెంట్ లో ఒక ఎంపీ గానీ చనిపోయినట్లు, మంత్రులు in the చనిపోయినట్లయితే next session, ఆ తర్వాత కూటమిలో they remember him and all the members to stand up and observe 5 minutes silence. అందరూ కూడా మిగిలిన సభ్యులందరూ నిలబడి ఒక 5 నిమిషాలు మౌనాన్ని పాటిస్తారు. So silence is a symbol of మౌనం పాటించుట అనగా దేనికి చిహ్నము? observing condolence for the bereaved or the dead. చనిపోయిన వారికి సంతాపమును కనుబరుచుట. Third, మూడవది half an hour silence is అరగంట సమయము నిశ్శబ్దం అనగా for the martyrs of the first 3.5 years of tribulation to take. మొదటి 3.5 సంవత్సరములక హతసాక్షులను తీసుకుని వెళ్లిపోవుట కొరకు. Matthew 24:29 to 31 we read that Jesus sent his angels to gather them. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఆ హతసాక్షులు తీసుకుని వెళ్ళుటకు ఆయన రానయ్యున్నారని చెప్పి మత్తయి సువార్త 24:29-30 వాక్యాల్లో చూస్తున్నాం. So maybe they are going to be taken up during the half an hour silence. ఒకవేళ ఆ హతసాక్షులు ఈ అరగంట నిశ్శబ్దం ఉందే ఆ సమయంలో ఎత్తబడతారేమో. So with this the 7 seals of judgment is over. దీనితో ఈ 7 ముద్రల యొక్క న్యాయ తీర్పులు ముగించబడుచున్నవి. After the 7th seal, 7వ ముద్ర తర్వాత 7 trumpets will 7 angels will come to blow 7 trumpets. 7 దూతలు వచ్చి వేయుదురు, 7 బూరలు పట్టుకొని ఊదుదురు. In the middle row we have portrayed it. చూడండి, మధ్యలో ఉన్నటువంటి బొమ్మలన్నీ చూపించుచున్నవి. But each angel will blow the trumpet, one incident will take place. ఒక్కొక్క దేవదూత ఒక్కొక్క బూర ఊదినప్పుడు ఒక్కొక్క సంభవము సంభవించును. From next week God willing will study about it.
వచ్చే వారం నుండి దాని గురించి మనం నేర్చుకుందాం. Why should we study about these things? ఎందుకు ఈ కార్యముల గురించి మనం నేర్చుకునవలెను? Then only we know about the seriousness of God's judgment and try our best to escape that by preparing our lives for the rapture. ఆ దేవుని యొక్క న్యాయ తీర్పు యొక్క తీవ్రతను మనం తెలుసుకొని మన జీవితంలో సిద్ధపరచుకొని దేవుని రాకడకు మనం వెళ్ళిపోవలెను. The God may help us. Come, let's all praise God. ప్రభు మనందరికి సాయం చేయనట్లుగా మనందరి దేవుని స్తోత్రించదము. Praise the Lord, 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 praise the Lord. Hallelujah, 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 hallelujah. Rabaka barikaram salakaradilam shilimine gadabanam solabania. Praise the Lord, praise the Lord. If you come before the convention, we must be caught up. ఒకవేళ ప్రభు కన్వెన్షన్ ముందుగానే నువ్వు వచ్చినట్లయితే మేము ఎత్తబడవలెను. So let's make use of these 3 days. కానీ 3 దినములు మనం సత్ప్రయోజనం చేసుకుందాం. To fast and sanctify our lives. ఉపవాసం ఉండి మన జీవితాన్ని శుద్ధీకరించుకుందాం. That's what Joel says. యోవేలు చెప్పుచున్న The విధముగా day of the Lord is at hand. దేవుని యొక్క దినము సమీపము. Proclaim a fast. ఉపవాస దినమును ప్రకటించుడి. Everybody fast and pray. అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. Sanctify yourselves. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. Understand? అర్థమైందా? Our being found in the rapture is most important. That is a goal in our life. దేవుని యొక్క రాకడలో కనబడటమే మన ప్రాముఖ్యమైనటువంటి లక్ష్యమై ఉన్నది. Yes. Without our presence, without a prayer also, convention will be held. మన ప్రార్థనలో But without your sanctification and prayer, you cannot be found in the rapture, which is more important. నువ్వు ప్రార్థన చేయబడిన కన్వెన్షన్ జరుగుద్ది కానీ నువ్వు శుద్ధీకరించుకోకపోతే రాకడలో కనబడవు. ఏది ప్రాముఖ్యమైనది? Pray that during the convention, our church, all the servants of God, all the believers may be sanctified and the church will be made ready for the coming of the Lord. సంఘములోని విశ్వాసులందరూ జనులందరూ కూడా పరిశుద్ధపరచబడి వారందరూ ప్రభు రాకడ సిద్ధపడాలని ప్రార్థన చేయండి. Those agree with me, put up your hands and praise God. నాతో పాటు ఏకీభవించే వాళ్ళు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రించదము. Hallelujah. Father, thank you for the word which you have spoken to this evening also. Thank you for the dear ones whom you brought to hear the word, and all those who attended the Bible study. Not a single person must be left behind. After hearing all these warning messages of God, everybody must be saved and they must prepare their lives to meet you when you will come secretly. We yield ourselves in the most faithful hands. Help us in Jesus' name we pray. Amen. May the grace of our Lord and Savior Jesus Christ, the love of the Father and the fellowship of the Holy Spirit rest and abide with us all now and until Jesus returns in glory. Hallelujah.